ఎండలు మండిపోతున్నాయి. చెరువులు కుంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లు వేయకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండిపోయిన పంటల్లో పశువులను వదులుతున్నారు. ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపితే ఉన్న పంటలనైనా రక్షించుకుంటామని వేడుకుంటున్నారు రైతులు. పరిధిలోని రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, అదేవిధంగా తపాస్పల్లి ప్రాజెక్టు, కొండపోచం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులను నింపడం కారణంగా ఈ ప్రాంతంలో కొంత భూగర్భ జలాలు ఎక్కువగా ఉండేది. కానీ ఈ సంవత్సరం ఆ ప్రాజెక్టులు నింపకపోవడం కారణంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి సీజన్లో వర్షాలు పడి చెరువులు నిండాయి. భూగర్భ జలాలు సైతం పెరగడంతో రైతులు యాసంగి పంటలు ఎక్కువగా సాగు చేశారు. అయితే రైతుల ఆశలు అడియాసలే అయ్యాయి. వేసవి మొదట్లోనే చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాలు తగ్గడంతో బోర్లు పోయాక పంటలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా తపాస్పల్లి గ్రామంలో మల్లన్న సాగర్ నుంచి వచ్చే కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తే తమ పంటలు రక్షించుకోవచ్చని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తపస్పల్లి చెరువు అది డ్యామ్ నింపినప్పుడు దాని వల్ల మంచి ఫలితాలు వచ్చినాయి మాకు. ఇక్కడ ఇప్పుడు నీళ్లు అక్కడ ఇవ్వడం లేకపోవడం వల్ల మొత్తం బోర్లు చాలా తగ్గిపోయినాయి. దాంతో ఇవి మొత్తం పడ్డాయి. నేను 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలు ఇస్తే 3 ఎకరాలు ఎండిపోయింది. పోయినసారి మొత్తం వేసినా మొత్తం వారింది. 4 ఎకరాలు వారింది. వాటర్ గదే ఈ తపస్పల్లి డ్యామ్ నింపకపోవడం వల్లనే దీన్ని చాలా దెబ్బతీసింది. ఇప్పుడు మొత్తం పంటలు ఇప్పుడు మాది 8 ఎకరాలు నాది, మా అన్నది నాది. చెరి 4 ఎకరాలు వేసినాం. ఇప్పుడు చెరి 1 ఎకరం కూడా వాడతలేదు. మొత్తం బోరు పోస్తలేవు. మొత్తమే ఇట్లా దగ్గరికి వస్తుంది మొత్తానికి. పోయినసారి అంటే ఈ ఏడు కాలం కూడా అంత మాత్రమే ఉంది. ఈ కరెంటు చక్కగా ఉండలేదు. మళ్ళీ ఈ కరువు కూడా ఇది ఉంది నీరుడి కంటే. ఇక కరెంటు కూడా ఓపర్ వస్తుంది పోతుంది, సరిగ్గా ఉండలేదు కరెంటు కూడా. జనరేటర్ పడిపోయి. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం తపాస్పల్లి రిజర్వాయర్లోకి నీరు పంపింగ్ చేసి కొమరవెల్లి, చెర్యాల, మద్దూరు, దూల్మిట్ట, బచ్చనపేట, కొండపాక మండలాల్లోని చెరువులు నింపి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలి. కానీ అలా చేయకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. తపాస్పల్లి ప్రాజెక్టులో నీళ్లు ఉంటే కొండపాక మండలంలోని బందారం, రాంపల్లి, మర్పడక గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లు పోస్తాయని భావించి గతంలో లాగే ఈసారి కూడా రైతులు పెద్ద మొత్తంలో సాగు చేశారు. అయితే తపాస్పల్లి ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరు బావులో నీరు రాకపోవడంతో పంటలు పెద్ద మొత్తంలో ఎండిపోతున్నాయి. మరోవైపు ఈ సంవత్సరం కరెంటు కష్టాలు కూడా రైతులను వెంటాడుతున్నాయి. జిల్లాలో కరెంటు కోతలు ఎక్కువ కావడంతో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. అధికారులు 4 గంటలే కరెంటు కట్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ 6 గంటలకు పైగా కరెంటు కోతలు విధిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు జనరేటర్ పెట్టుకుని పొలాలకు నీళ్లు పారిస్తున్నారు. అయితే అందుకు ఆర్థిక భారం అధికంగా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు కరెంటు మీదనే ఆధారపడడంతో పూర్తిగా పంటలు ఎండిపోతాయేమోనని ఆవేదనతో ఉన్నారు. 5 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలలో 2 ఎకరాలు ఆడుతుంది, 3 ఎకరాలు ఎండిపోయింది. జనరేటర్ పెట్టినాం అట్లయినా అని ఎండిపోయింది. నీళ్ళమే లేదు, రోజుకో మడికెత్తున్నాం. అట్లయినా ఏదో పారుతుందని కరెంటు సాయంత్రం 5:05 పోయి 11:30కు వస్తుంది. కరెంటు ఉన్నా జర ఇంత ఈ పెట్టి ఖర్చు కాపు మాకు. ఈ జనరేటర్ పెట్టించుకొని అంత జనరేటర్కు రోజుకు 500 కిరాయి, 1000 రూపాయలు డీజిల్, 1500 రోజుకు. మేము 3 ఎకరాలు నాటేసినాం. అందులో ఎకరం ఆల్రెడీ ఎండిపోయింది. ఇంకా 2 ఎకరాలు అవి కూడా ఒక్కొక్కరోజు ఒక్కొక్క మడి వారిస్తున్నాం నీళ్ళు. అంటే పైపుల ద్వారా ఒక్కొక్కరోజు ఒక్కొక్క మడి వేసుకుంటా. సో మా చెరువులు కూడా ఏం నింపలేదు. చెరువులు మొత్తం ఖాళీ అయినాయి. అండర్ గ్రౌండ్ మొత్తం వాటర్ పూర్తి ఏం లేకుండా అయిపోయింది. రోజుకి ఒక్కొక్క మడి వేసుకుంటే పోయినసారి అంతకుముందు ఉండే. అంతకుముందు మల్లన్న సాగర్ నుంచి వాటర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏది లేదు ఈ ప్రభుత్వంలో. అయితే వేసిన పంటలు కళ్ల ముందు ఎండిపోతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చెరువులు, కుంటలు నింపి పంటలను ఎండిపోకుండా చూడాలని కోరుతున్నారు. అంటే రోజుకు గంటకు సుమారుగా 500 రూపాయల జనరేటర్ కూడా ఖర్చు అవుతుందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ సంవత్సరం అయితే కరువుతో పాటు కరెంటు కష్టాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది.